ఉపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిస్యత సాదనం శ్రీ మహాగణ. ఏంటలా చూస్తున్నావు? ఓ, అక్కడ హాల్లో పార్వతి నిశ్చితార్థం చూడకుండా ఇక్కడికొచ్చి నీ కళ్ళని చూస్తున్నానన్నా షడం కన్నా అతురుతుంది. మంచిది కాదు పెద్దబాబు గారని పార్వతి కూడా కంగారు పడింది. సంతోషంగా నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు ఏ కీడు జరగకూడదు కదా. హర్బల్ బ్యూటీ కంపెనీ ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడు కొడికన్నాద్రి మంచి జరిగింది. మొట్టమొదటిసారిగా నేను చూడగానే రిలాక్స్ అయిన ఫీలింగ్. ఆ రోజు నుంచి నా జీవితంలో నువ్వు భాగమయ్యావు. డే అండ్ నైట్. ఒక్కసారైనా నిన్ను చూడకపోతే నాకేం తోచదు తెలుసా. శ్రీగంధాం ధారయామి రాయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పనైః అదాచ పుండరీకానే సముద్రస్య గృహాయినే కుంకుమ విలేపనా సమర్పయామి అలంకారార్థం అక్షతే పూజయామి పుష్పై పూజయామి. ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః. రింగ్ తొడిగాక పోలీసులు వస్తే లాభమే ఉంది. పక్కకెళ్ళి ఫోన్ చేద్దామంటే కుదరట్లేదు. ఎందుకో తెలీదు, నా గుండెల్లో ఏదో డిస్టర్బెన్స్. కన్ను లాగుతున్నట్టుంది. ఫస్ట్ టైం ప్రాణం ప్రాణం పోతున్నట్టుంది. ఏ నాకేమవుతుంది? ఆ రోజు నీ కళ్ళలోకి చూస్తే రిలాక్స్ అయినా నేను ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా తలబడుతున్నాను? ఏమైంది నాకు? నీ కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాను ఎందుకు? ఎందుకు? అమ్మా, ఈ ఉంగరం తీసుకున్న అబ్బాయి వెలుగు తొడుగమ్మా. పార్వతి, ఏమైంది? వర్షం వచ్చేలోపు నిశ్చితార్థం జరిగిపోవాలి. శివబేలికి ఉంగరం తొడుగు. అమ్మా తొడుగమ్మా. పార్వతి తొడుగమ్మా.
జై పార్వతి జై పార్వతి జై పార్వతి జై పార్వతి